మనల్ని ఎవరైనా హర్ట్ చేస్తున్నారు అంటే మనం మళ్ళీ వాళ్ళని హర్ట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదో ఒక రూపంలో వాళ్ళని కంపల్సరీగా హర్ట్ చేస్తాడు. అదే పని పట్టుకొని మనం అదే ఆలోచిస్తూ ఉండి వాళ్ళని హర్ట్ చేయాలని అయితే అసలు థింక్ చేయకండి. సో వాళ్ళు రియలైజ్ అవ్వాలి, నేను ఎందుకు ఇలా మాట్లాడాను, అలా మాట్లాడి తప్పు చేశాను కదా అని. అప్పుడే కదా ఎలా ఉంటుందంటే చెప్పుతో కొట్టకపోయినా చెప్పు దెబ్బ తిన్నంత ఇదిగా ఉంటుంది. సో పేషెన్సీగా ఉండండి, అంతే, సింపుల్. ఒకరిని ఒక మాట అంటున్నారు అంటే 1-2 సార్లు ఆలోచించాలి. మనం అనాలా లేదా, ఎందుకు అనాలి, ఏంటి అని. అది ఎవరైనా అవ్వచ్చు. మీరేమంటారు? నాకైతే అస్సలు నచ్చదు. ఒకరిని ఒక మాట అంటున్నాము అంటే ఏం రైట్ ఉందని. ఫర్ సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్, తనని వైఫ్ మాత్రమే, తనని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏదో మాట్లాడాల్సిన అవసరం